హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్కాబీస్ అనే డిసీజ్ కండిషన్ లేదా స్కిన్ కండిషన్ గురించి నేర్చుకుందాం. సో వాట్ ఈస్ స్కాబీస్, దాని కాజెస్ ఏంటి? సో ఎంఎస్ఎన్ ఫార్మాట్లో మనం ప్రీవియస్గా డర్మటోలాజికల్ కండిషన్స్ ఎలా అయితే నేర్చుకున్నామో సో ఈ కండిషన్ కూడా అలాగే నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాబీస్ అంటే ఏంటి? స్కాబీస్ ఈజ్ ఏ parasitic infestation caused by tiny mites that burrow into the skin and lay eggs, causing intense itching and rash. సో స్కాబీస్ అనేది ఒక పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్. ఇప్పుడు మనకి తలలో పేలలాగా ఉంటాయి. ఇప్పుడు మన చర్మం మీద మైట్స్ అనే జీవుల వల్ల, మైట్స్ అనే పారాసైట్స్ వల్ల ఏమవుతుంది అంటే ఆ మైట్స్ అనేవి స్కిన్లోకి చొచ్చుకొని పోయి గుడ్లు పెడతాయి అనమాట, అండ్ లే ఎగ్స్. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇంటెన్స్ ఇచ్చింగ్ లేదా ర్యాషెస్ అనేవి రావడం జరుగుతుంది. సో అంతేకాకుండా స్కాబీస్ కెన్ లీడ్ టు స్కిన్ సోర్స్. సో స్కిన్ మీద పుండ్లు పడేలాగా చేస్తుంది. అండ్ అలాగే సీరియస్ కాంప్లికేషన్స్ లైక్ సెప్టిసీమియా, సో బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, టాక్సిసిటీ పెరిగిపోవడం కానీ బ్లడ్లో, లేదంటే కొన్నిసార్లు అది కాంప్లికేట్ అయితే హార్ట్ డిసీజెస్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ రావడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద స్కాబీస్. సో ఒక డర్మటోలాజికల్ కండిషన్, పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్ వల్ల ఇచ్చింగ్ అండ్ ర్యాషెస్ రావడం, స్కిన్ సోర్స్ రావడం, ఇఫ్ అన్ట్రీటెడ్ హార్ట్ డిసీజ్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా గురి చేస్తుంది. సో కాజిటివ్ ఏజెంట్ ఏంటి అంటే స్కాబీస్ ఇస్ కాజ్డ్ బై ఇన్ఫెక్షన్ విత్ ద ఫీమేల్ మైట్ సాక్రోప్స్ స్కాబీవర్ హోమినిస్ ఎక్టోపారాసైట్స్. సో ఫీమేల్ మైట్ వల్ల, సో ఎగ్స్ అనేవి ఫీమేల్ మైట్స్ పెడతాయి. సో ఈ ఫీమేల్ మైట్స్ ఎస్పెషల్లీ సార్కోప్స్ స్కాబీవర్ హోమినిస్ అని ఎక్టోపారాసైట్, ఎక్టో అంటే నథింగ్ బట్ స్కిన్ అవుటర్ సర్ఫేస్ మీద ఉండే దాన్ని మనం ఎక్టో అని పిలుస్తాం. సో స్కిన్ అవుటర్ సర్ఫేస్లో ఇది ఎగ్స్ని లే చేయడం వల్ల సో ఇన్ఫెక్షన్ అనేది ప్రోగ్రెస్ అవుతుందన్నమాట. The mites borrow into the skin to live and deposit eggs. సో స్కిన్లో చొచ్చుకొని వెళ్ళి సో ఎగ్స్ పడతాయి. The symptom of scabies are due to allergic reaction to the mites. Often only between 10 and 15 mites are involved in an infection. సో మనకి ఎందుకు స్కాబీస్ అనేది వస్తుందంటే సో అవి పెట్టే ఎగ్స్ వల్ల మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చి మనకి ఈ సోర్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆఫెన్ ఓన్లీ బిట్వీన్ 10 and 15 mites ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఇన్ఫెక్షన్. సో ఒక 2-3 mites ఉంటే మనకేం ఇన్ఫెక్షన్ రాదు. సో 10 to 15 mites ఒకే ఏరియాలో ఉండి, లేదంటే మన బాడీలో ఎక్కడైనా 10 to 15 mites ఉండి ఎగ్స్ని లేస్ చేస్తూ అలాగే సోర్స్ని డెవలప్ చేస్తే కనుక మనకి ఈ స్కాబీస్ అనేది రావడం జరుగుతుంది. సో స్కాబీస్లో టైప్స్ ఉన్నాయని చెప్తున్నారు. ద టైప్ ఆఫ్ మైట్ దట్ కెన్ కాజ్ స్కాబీస్ ఇన్ఫెస్టేషన్స్ ఇన్ హ్యూమన్స్ కెన్ కాజ్ సెవరల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫెస్టేషన్స్. సో ఇలాంటి ఇన్ఫెస్టేషన్స్ని మనం చూడగలుగుతాం స్కాబీస్ ఇన్ఫెక్షన్లో. టిపికల్ స్కాబీస్, నాడ్యులర్ స్కాబీస్, నార్వీగన్ స్కాబీస్. సో 3 types చెప్తున్నారు. టిపికల్ స్కాబీస్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఇన్ఫెస్టేషన్ ఇస్ ద మోస్ట్ కామన్ అండ్ కాజెస్ అన్ ఇచ్చి ర్యాష్ ఆన్ ద హ్యాండ్స్, రిస్ట్ అండ్ అదర్ కామన్ స్పాట్స్. సో ఇది టిపికల్ స్కాబీస్ అనేది మోస్ట్ కామన్గా వచ్చేది. అలాగే దీంట్లో సిమ్టమ్స్ ఏముంటున్నాయంటే ఇచ్చి ర్యాష్, సో దురద పుట్టే మచ్చలు చేతుల మీద, చేతుల మీద, అరచేతుల మీద ఉండటం జరుగుతుంది, అండ్ అదర్ కామన్ స్పాట్స్లో కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి నాడ్యులర్ స్కాబీస్. దిస్ టైప్ ఆఫ్ స్కాబీస్ మే డెవలప్ as itchy raised bumps or lumps especially around your genitals, armpits or groin. సో టిపికల్ స్కాబీస్ అనేది సో మనం బయటకి ఎక్స్పోజ్ చేసే స్కిన్ మీద రావడం జరుగుతుంది టిపికల్. అలాగే మోస్ట్ కామన్ ఇచ్చిగా ఉంటుంది. వెరాజ్ నాడ్యులర్ వచ్చేసి మనకి ఇచ్చిగా ఉంటుంది, బంప్స్ రైజ్డ్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఉండే ర్యాష్ కాస్త సో దాని మార్జిన్ని బంప్స్ కింద చేసుకుంటూ ఉంటుంది, లంప్స్గా చేసుకుంటుంది. ఎస్పెషల్లీ జెనిటల్ ఏరియాస్లో, ఆర్ంపిట్స్లో, గ్రాయిన్ ఏరియాలో ఎక్కువ మనం చూస్తాం. అలాగే నార్వేగియన్ స్కాబీస్. సమ్ పీపుల్ విత్ స్కాబీస్ మే డెవలప్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెస్టేషన్ నోన్ యాజ్ నార్వేగియన్ స్కాబీస్ ఆర్ క్రస్టెడ్ స్కాబీస్. This is a more severe and extremely contagious type of scabies. People with crusted scabies develop thick skin crusts that contain thousands of mites and eggs. This condition is life-threatening.
సో నార్వేగన్ స్కాబీస్లో ఏంటంటే ఇది ఎస్పెషల్లీ కంటేజియస్ టైప్ అనమాట. అంటే స్ప్రెడ్ అవుతుంది, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఇది ఇలా ఉండేవారు ఏంటంటే నార్వేగన్ స్కాబీస్ ఎప్పుడైతే వచ్చిందో అది కంటేజియస్గా ఎప్పుడు చెప్తాము అంటే, సో ఆ స్కిన్ క్రస్ట్ అనేది వాళ్ళకి థిక్గా అవుతుంది. ప్లస్ ఆ స్కిన్ క్రస్ట్లో మైట్స్ అండ్ ఎగ్స్ థౌజండ్స్ వరకు ఉండొచ్చు అనమాట. సో ఈ కండిషన్ నార్వేగన్ స్కాబీస్ వరకు వెళ్ళిందంటే ఇది లెఫ్ట్ అన్ట్రీటెడ్ అండ్ అలాగే లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉంటుందన్నమాట. ట్రాన్స్మిషన్ ఎలాగో ట్రాన్స్మిట్ అవుతుంది. సో త్రూ సెక్షువల్ ఇంటర్కోర్స్, అలాగే డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఉండడం వల్ల ఇన్ఫెక్ట్ ఉన్న పర్సన్కి. అలాగే లెస్ కామన్లీ స్కాబీస్ ఇన్ఫెస్టేషన్ కెన్ హ్యాపెన్ త్రూ ద షేరింగ్ ఆఫ్ క్లాత్స్. సో ఒకరు బట్టలు ఒకరు వేసుకోవడం, ఒకరు టవల్ ఒకరు యూస్ చేయడం, ఒకరు బెడ్డింగ్ ఒకరు యూస్ చేసుకోవడం. సో ఇది మేజర్ ట్రాన్స్మిషన్ అనమాట. కామన్ సైట్స్ ఎక్కడెక్కడ వస్తాయని చెప్పుకున్నామంటే టిపికల్, నోడ్యులర్ అండ్ అలాగే నార్వేగియన్లో మనం చూసుకున్నట్లయితే నార్వేగియన్లో సో కామన్ సైడ్స్ ఏమీ లేదు. వెరస్ టిపికల్లో అయితే కనుక మనకి రిస్ట్ అలా ఇవ్వడం జరిగింది కదా. సో ఫోల్డ్స్ ఇన్ బిట్వీన్ యువర్ ఫింగర్స్ అండ్ టోస్. సో వేళ్ళ మధ్యలో కానీ కాళ్ళ వేళ్ళ మధ్యలో కానీ రావడం జరుగుతుంది. థైస్ అండ్ జెనిటల్ ఏరియా, సో అంటే గ్రాయిన్ ఏరియాలో రావడం జరుగుతుంది. బెన్స్ అట్ యువర్ రిస్ట్ అండ్ నీస్. సో మనం మోకాళ్ళు వంచుతాం కదా, సో ఎక్కడైతే ఎక్స్టెన్షన్ చేస్తున్నామో సో అలాంటి ఏరియాస్లో రావడం జరుగుతుంది. ఆ ఏరియా అరౌండ్ యువర్ వేస్ట్, సో నడుం భాగంలో, ఫింగర్ నెయిల్స్లో, అలాగే అండర్ రింగ్స్ పెట్టుకున్న దగ్గర, ఏదైనా వాచ్ బ్యాండ్స్ పెట్టుకున్న, బ్రేస్లెట్స్ పెట్టుకున్న ఆ ఏరియాస్లో, నిప్పుల్ అరౌండ్ ద నిప్పుల్ ఏరియాలో, నథింగ్ బట్ ఏరియాలలో రావడం జరుగుతుంది అనమాట ఈ ఇన్ఫెక్షన్ అనేది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎవరైతే క్రౌడెడ్ కండిషన్స్లో లివ్ చేస్తున్నారో, అలాగే ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్, ఎవరికైతే children who have a lot of physical contact with their caregivers, friends, family members and classmates. సో పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. పీపుల్ హూ ఆర్ ఎల్డర్లీ, ఎస్పెషల్లీ దోస్ లివింగ్ ఇన్ నర్సింగ్ హోమ్స్. సో నర్సింగ్ హోమ్స్లో ఎవరైతే ఉంటున్నారో, సో ఎస్పెషల్లీ క్రౌడెడ్ ఏరియాస్ మెయిన్గా ఇక్కడ నోటీస్ చేస్తున్నారు. హెల్త్ కేర్ వర్కర్స్ హూ కేర్ ఫర్ పీపుల్ హూ ఆర్ంట్ అవేర్ ఆఫ్ దే హ్యావ్ స్కాబీస్. సో స్కాబీస్ ఉన్న పేషెంట్ని టచ్ చేసిన హెల్త్ కేర్ వర్కర్స్కి కూడా వస్తుంది. పీపుల్ హూ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ త్రూ సెక్షువల్ ట్రాన్స్మిషన్, లేదంటే ఎవరైతే వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉందో వాళ్ళలో కూడా చూడవచ్చు. సో సిమ్టమ్స్ లేదా క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి సిమ్టమ్స్ ఆఫ్ స్కాబీస్ యూజువల్లీ బిగిన్ 4 to 5 weeks ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్. సో ఒక మైట్ మన స్కిన్లోకి చొచ్చుకుని పోయిన 4-6 వారాల తర్వాత సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి సివియర్ ఇచ్, ఆఫెన్ వర్స్ అట్ నైట్. సో సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది, లీనియర్ బర్రోస్ ఉంటాయి, అలాగే బంప్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ అంటే ఫింగర్స్ మీద, ఆర్మ్స్, లెగ్స్ అండ్ బెల్ట్ ఏరియాలో ఉంటుంది. ఇన్ఫ్లేమ్డ్ బంప్స్ ఉంటాయి మేల్ జెంటల్ ఏరియాలో, లేదంటే ఫీమేల్ బ్రెస్ట్ ఏరియాలో ఉంటుంది. అలాగే లార్జర్ ర్యాషెస్ ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ స్మాల్ చిల్డ్రన్, ఇంక్లూడింగ్ ఆన్ ద పామ్స్, సోల్స్ ఆఫ్ ద ఫుట్, యాంగిల్స్ అండ్ స్కాల్ప్లో కూడా. సో అన్యూజువల్ ఏరియాస్లో కూడా పామ్స్, అరచేతుల్లో, అరకాల్లో, సో యాంకిల్స్లో, అలాగే స్కాల్ప్ రీజియన్స్లో కూడా మనకి లార్జర్ ర్యాషెస్ చిల్డ్రన్లో లేదా ఇన్ఫాంట్స్లో కూడా మనం చూడొచ్చు అనమాట. డయాగ్నోసిస్, దీన్ని ఎలా మనం డయాగ్నోస్ చేయగలం? సో బేస్డ్ ఆన్ ద క్లినికల్ రికగ్నిషన్, సో సిమ్టమ్స్ని బట్టి మనం డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే విజువల్ ఇమేజింగ్ టెక్నిక్స్ సచ్ యాజ్ డర్మటోస్కోపీ యూస్ చేయడం కానీ, లేదంటే స్కిన్ స్క్రేపింగ్స్ శాంపిల్ తీసుకుని మైక్రోస్కోపీలో అబ్జర్వ్ చేయడం కానీ మైట్స్ని. బట్ దిస్ ఈస్ జనరలీ నాట్ నెసెసరీ, ఎస్పెషల్లీ ఇన్ హైలీ ఎండమిక్ ఏరియాస్. సో హైలీ ఎండమిక్ ఏరియాస్లో ఇది అంతగా అవసరం లేదు, ఎందుకంటే స్కాబీస్ని వాళ్ళు వెంటనే డిటెక్ట్ చేయగలరు. సో స్కాబీస్కి ట్రీట్మెంట్ ఏంటి? స్కాబీస్ కెన్ బి ట్రీటెడ్ విత్ టాపికల్ క్రీమ్స్ ఆర్ ఓరల్ మెడికేషన్ ఇన్ మోర్ సివియర్ కేసెస్. ఇచ్జినెస్ ఆఫెన్ గెట్స్ వర్స్ ఫర్ 1 to 2 weeks ఆఫ్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్స్. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇచ్జినెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో టాపికల్ ట్రీట్మెంట్స్ వచ్చేసి 5% పర్మెథ్రిన్ క్రీమ్, మాలథోయిన్ ఆక్వస్ బేస్ది, అలాగే 10 to 25% బెంజల్ బంజేట్ ఎమల్షన్, 5 to 10% సల్ఫర్ ఆయింట్మెంట్ యూస్ చేయడం వల్ల టాపికల్ ట్రీట్మెంట్స్ ఇవి. సో నెక్స్ట్ ఓరల్లీ ఐవర్మెక్టిన్ తీసుకున్న ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో బట్ ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ బై ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ హూ వే లెస్ దాన్ 15 kgs. సో 15 kg కన్నా తక్కువ ఉన్న పిల్లలు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ ఓరల్ మెడికేషన్ యూస్ చేయకూడదు. సో దే హ్యావ్ టు కన్సల్ట్ గైనకాలజిస్ట్. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్స్ డు నాట్ కిల్ ద parasites eggs అండ్ ట్రీట్మెంట్ షుడ్ బి రిపీటెడ్ టు కిల్ న్యూలీ హ్యాచ్డ్ మైట్స్. సో ఇవేంటంటే
ఎగ్స్‌ని మాత్రం ఏమీ చేయలేదు. మనం తీసుకున్న ట్రీట్మెంట్ ఓన్లీ మైట్స్‌ని మాత్రమే చేయగలదు. పీపుల్ డు నాట్ ఎక్స్‌పీరియన్స్ సిమ్టమ్స్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇన్ఫెస్టేషన్ టు రెడ్యూస్ స్ప్రెడ్డింగ్. All people in the household should be treated even if they don't have symptoms. సో సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఒక ఏరియాలో స్టార్ట్ అయితే మనం టాపికల్ ట్రీట్మెంట్స్ కానీ ఓరల్ మెడికేషన్స్ కానీ ఇవ్వడం చేయాలన్నమాట. సో ఎలా మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు? సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ని అవాయిడ్ చేసుకోవడం, అలాగే ఒకరికి మైట్ ఇన్ఫెక్షన్, స్కాబిస్ ఇన్ఫెక్షన్ వచ్చిన హౌస్ హోల్డ్ అంతటిని ట్రీట్ చేయడం, అలాగే చుట్టుపక్కల వాళ్ళని ట్రీట్ చేయడం, క్లోత్స్ షేరింగ్ చేసుకోకుండా ఎప్పుడు బెడ్డింగ్ డ్రైగా ఉంచడం, మన బట్టల్ని వాష్ చేసుకోవడం, హాట్ వాటర్ యూస్ చేయడం. సో ఇలాంటి కొన్ని టిప్స్ యూస్ చేస్తే మనకేంటంటే మనం స్కాబిస్ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయగలుగుతాం అనమాట. దిస్ ఇస్ అబౌట్ ద స్కాబిస్ ఇన్ఫెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.